సరే చాలా వరకు మనది మనకు తెలుసుకోవడం అంటే ఇప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? రైట్. సో రోగనిరోధక శక్తి అనేది తగ్గకూడదు, పెరగకూడదు. తగ్గితే ప్రాబ్లమే, పెరిగితే ప్రాబ్లమే. తగ్గింది అని ఎలా తెలుసుకోవాలంటే ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. వీళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి? చీటికి మాటికి ఫీవర్ రావడము, కాఫ్ రావడము, కోల్డ్ రావడము, హెడేక్స్ రావడము, యూరిన్ మంట రావడము, లూజ్ మోషన్స్ రావడము, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము. సో ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోతే. అదే ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి అలర్జీస్ వస్తాయి. ఏం అలర్జీస్ వస్తాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ అలర్జీస్ రావడము, నోస్ అలర్జీ రావడము, కళ్ళ అలర్జీ రావడము, చెవుల్లో ఇచ్చింగ్ రావడము. ఎప్పుడైతే ఆస్తమాలు రావడము, ఎప్పుడైతే అలర్జీ సింటమ్స్ పెరుగుతాయో అంటే ఇమ్యూనిటీ హైపర్గా పనిచేయాల్సిన దానికంటే ఎక్కువ పనిచేస్తుందో అప్పుడు అలర్జీస్ వస్తాయి అన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే తక్కువ పనిచేస్తుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. మీరు అలా అలర్జీస్లోకి వెళ్ళకూడదు, ఇన్ఫెక్షన్స్లోకి వెళ్ళకూడదు అనమాట. అంటే ఆ మధ్యలో ఏదైతే ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఆ స్వీట్ స్పాట్లో ఉండాలని. హోమియోపతిలో ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఏంటంటే డబల్ ఎడ్జ్డ్ నైఫ్ లాంటి, అంటే మీకు అలర్జీస్ రాకుండా చూస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా మీ ఇమ్యూనిటీని ఆప్టిమైజ్ చేసే మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంతా హోమియోపతిలో ఉంటాయి. మీకు కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ కంటిన్యూస్గా వచ్చినా, అలర్జీస్ కంటిన్యూస్గా వచ్చినా పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్.